రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేకి అని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. యువత విద్యార్థులు బీజేపీతోనే ఉన్నారని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేంత వరకు బీజేపీ ఉద్యమం ఆగదన్నారు. 22A వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్ట్ 28, 29, 30 హైటెక్స్ లో. మనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. అయితే బీజేపీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ పైన 2 రోజుల దీక్ష చేశారు, అయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. దీనిపైన భవిష్యత్తులో ఏ విధమైనటువంటి యాక్టివిటీ వారు చేయబోతున్నారు, వారి మాటల్లో వినేటువంటి ప్రయత్నం. సార్ చెప్పండి, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పైన బకాయిల పైన మీరు ఉద్యమం చేస్తున్నారు, మీరు 2 రోజుల దీక్ష కూడా చేశారు, అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. బకాయిలు ఇస్తామని కానీ ఇవ్వమని కానీ ఎలాంటి ప్రకటన కూడా ప్రభుత్వం వైపు నుంచి రాలేదు. ప్రభుత్వము వెంటనే స్పందిస్తుందనో, ప్రభుత్వం మీ అడగగానే ఇస్తుందని చెప్పి మాకు నమ్మకం లేదు. ఇది దీర్ఘ పోరాటం, ఒకే రోజు పోరాటం సరిపోదు. కానీ ప్రభుత్వం తప్పకుండా దిగి రావాల్సిందే, పిల్లలకు వాళ్ళ బకాయిలు ఇవ్వాల్సి ఉంది. దానికి లడాయి మేము వదిలేదు లేదు. ఎందుకంటే 15 వేల కోట్ల రూపాయలు దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాలంటే ఎంతమంది? 40 లక్షల విద్యార్థులు అంటే 40 లక్షల కుటుంబాలు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి జనాభాను సగం జనాభాకి ఇక్కడ ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితుల్లో విద్యార్థుల వెంట మనం ఉండాలి. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల వెంట ఉండాలి. కాబట్టి మేము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. తప్పకుండా ప్రభుత్వం దిగి వస్తుంది. ప్రభుత్వం మెడ ఉంచేదాకా ఈ ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. 2 రోజుల దీక్ష అది ఆరంభం మాత్రమే. బీజేపీకి వ్యతిరేకంగా జెన్జీ ఉంది, విద్యార్థులు యువత కూడా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు. అటువంటి సమయంలో ఈరోజు బీజేపీ ఏం చేసినా కూడా వాళ్ళు ఎవరు రారా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ అంటున్నారు. బీజేపీ వ్యతిరేకంగా ఎందుకుందండి అర్థం కాదు. ఈరోజు కూడా సర్వేలో వచ్చే సి ఓటర్ సర్వేలో బీజేపీ యువత అంతా బీజేపీ. ఆ జెన్జీ అనే పదం నేను వాడా, ఎందుకంటే అది ఒక వీళ్ళేదో తీసుకొచ్చిన నేపాల్లో బంగ్లాదేశ్ తీసుకొచ్చిన ఇక్కడ వాడటం మంచిది కాదు. భారతదేశంలో యువత హయ్యెస్ట్ యువత బీజేపీతో ఉన్నది, ఆర్ఎస్ఎస్తో ఉన్నది, ఏబీపీతో ఉన్నది. కాంగ్రెస్తో లేరు. వీళ్ళు అనుకుంటూ అక్కడ 2-3 ఫారెన్ ఫండ్ నుంచి వచ్చి కొంతమంది లెఫ్టిస్టులని, అర్బన్ నక్సల్స్ని కొంతమంది తీసుకువచ్చి సంఘ విద్రోహ శక్తులు తీసుకొచ్చి, వాళ్ళు యువత కాదు కదా. ఢిల్లీ యూనివర్సిటీలో మేము గెలిచినాం, మేము లక్నో యూనివర్సిటీ మేము గెలిచినాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మేము గెలిచినాం. వీళ్ళేమిటి ఎక్కడున్నారండి యువత? మాత్రం ఉన్న యువత. 22A భూభారతి పైన కూడా మీరు మాట్లాడారు, పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడినటువంటి నేపథ్యం. సో భవిష్యత్తులో దీనిపైన ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నారు? రాజకీయ పార్టీగా ప్రభుత్వం వైఫల్యాన్ని, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని ప్రజల దిశకు తీసుకుపోవడం, ప్రభుత్వం దిశ తీసుకుపోవడం మా కర్తవ్యం. అది మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు ఈ 22A మీద పోరాడుతున్నారు, స్థానికంగా ఫీల్డ్లో పోతున్నారు, ప్రజల్ని కలుస్తున్నారు. దాని మీద కూడా కార్యాచరణ చేయాలని చెప్పేసి కూడా అనుకున్నారు. దాని మీద కూడా కార్యాచరణ రేపు రూపొందించడం జరుగుతుంది. నేను డెఫినెట్గా చెప్తా ఉన్నాను, 22A అనేది ఈరోజు తెలంగాణలో దాదాపు 50 లక్షల మంది దీని ద్వారా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి ఒక న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగే వరకు బీజేపీ వాళ్ళ పక్షాన పోరాడుతుంది. ఇది ఈ రామచంద్రరావు గారు చెప్తున్నటువంటి విషయం. ఎట్టి పరిస్థితుల్లో ఫీజు బకాయిల విషయంలో ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి వారు అంటున్నారు. అదేవిధంగా 22A అదేవిధంగా భూభారతి పైన కూడా తమ ఎంపీ ఎమ్మెల్యేలు ఉద్యమం చేస్తారని చెప్పేసి వారు అంటున్నారు. యువత విద్యార్థులు బీజేపీతోనే ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట యాదవ్తో మహేష్ NTV హైదరాబాద్.